ఎప్పటి నుంచో రాధా మనోహరం ప్లాంట్ తీసుకుందాం అనుకున్నాను. సో ఇప్పుడు కుదిరింది. ఈ ప్లాంట్ నేను ఒంగోలు బస్ స్టాండ్లో శ్రావణి నర్సరీ అని కొత్తగా ఒకటి పెట్టారు. సో అక్కడ తీసుకున్నాను. ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్ అయితే 120 చెప్పారు. ఇది 60 రూపీస్ చెప్పారు. 50 రూపీస్కి ఇచ్చారు. సో చిన్నదైతే మనకి కాస్ట్ రీజనబుల్గా ఉంది అండ్ మనం ఈజీగా పెంచుకోవచ్చని ఇది తీసుకున్నాను. తెచ్చిన 1 డే కొంచెం ఎండ ఎక్కువ తగలడం వల్ల చెట్టు అంతా కొంచెం వడబడిపోయింది. సో భయం వేసింది. సో తర్వాత 2 డేస్ కొంచెం వాటరింగ్ చేస్తూ నీడలోనే పెట్టాను. బికాజ్ మనం చెట్టు తెచ్చిన వెంటనే మనం నాటకూడదు అనమాట. 2-3 డేస్ మన ఎన్వైర్న్మెంట్కి సెట్ చేసుకోవాలి. అది షాక్కి గురవుతుంది కదా, నర్సరీ నుంచి ఆ వాతావరణం ఆ వాటరింగ్ నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు. సో అందుకని మనం ఒక 2-3 డేస్ వాటరింగ్ చేసి నాటే ముందు కొంచెం 1 డే ఆర్ హాఫ్ డే మనం వాటరింగ్ చేయకపోయినా పర్వాలేదు. నా దగ్గర గడ్డపార లేదు. సో అందుకని పుల్లతోనే నేను గుంట తీస్తున్నాను. సో గుంట తీసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి కొంచెం వాటరింగ్ వేసాను. వాటరింగ్ వేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత సైడ్ అంతా మట్టిని మనం కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఎంతైతే లోతు కావాలో అంత తీసేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఏదైతే మట్టి ఉందో ఆ మట్టిని మనం ఇలా తీసేసుకోవచ్చు. సో మొక్కని కవర్ నుంచి తీసేసుకొని ఇలా లోపలికి ఎంతైతే లోతు కావాలో అంత లోతు పెట్టుకున్నాం కదా, ఇలా లోపలికి పెట్టుకొని మట్టి ఏదైతే ఉందో మొక్కకి మట్టి, ఆ మట్టి కనిపించకుండా పైన ఇలా మట్టి కప్పేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ వాటరింగ్ చేసాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. మనం ఎప్పుడైతే నేల తడిగా లేకుండా ఉంటుందో అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎంత ఇంపార్టెంట్, వాటర్ అంత ఎక్కువ వేసినా కూడా ప్రాబ్లమే. ప్లాంటేషన్ చేసిన 2 రోజుల తర్వాత అండి ఇది. మనం ప్లాంటేషన్ చేయకముందు ఏదైతే చిన్న చిన్న చిగుర్లు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు పెద్ద పెద్ద ఆకులు అయినాయి. చూసారు కదా. మనం నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత 2-3 డేస్ మన ఎన్వైర్న్మెంట్ మన వాటర్కి సెట్ చేసిన తర్వాత నాటితే చెట్టు అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట, బతికే ఛాన్సెస్. అండ్ ఇప్పుడు కొంచెం వర్షాకాలం కాబట్టి మనం ఏమైనా చెట్లు నాటుకోవచ్చు. బట్ వర్షాకాలమైన ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు ఏం పడట్లేదు. సో దాన్ని బట్టి మీరు నాటుకునేటప్పుడు వాటర్ ఫెసిలిటీ అదంతా చూసుకోండి డైలీ. సో మొక్క పెట్టిన తర్వాత ఒక 1 or 2 months కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఇస్తూ ఉంటే అది నేలలో కాబట్టి మనకి ఆల్రెడీ కింద వాటర్ ఉంటుంది కదా, సో సెట్ అయిపోతుంది. సో మల్లెపూ దగ్గర ఉన్న అడేనియం ప్లాంట్ ఇక్కడ వేసాము. అది కొమ్మలకో ఏమో తెలీదు, కిందంతా పాచిపోయిందనమాట వేరు. సో అడేనియం కొమ్మలతో కూడా బతికిద్ది కదా, సో అటు ఉంటే మళ్ళీ ప్రాబ్లమే అని ఇటు పక్క వేసాను. దానికి చిగురు కూడా వచ్చింది. ఈ రాధా మనోహరం ప్లాంట్ నేను ఎందుకు గోడ దగ్గర వేసానంటే మనకి గోడ కల్లించుకోవచ్చు అని. నేను చిన్న చెట్టు తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే మనము కొన్ని ప్లాంట్స్కి ఎక్కువ రేట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో వీటిని అయితే మన దగ్గర మన పెరట్లో కానీ ఎక్కడైనా పెంచుకోవచ్చు. సో దీనికి కొంచెం చిన్న మొక్క తీసుకుైనా మనం మన ఎన్వైర్న్మెంట్లో పెంచుకోవచ్చు. పూలు అనేవి వాటికి టైం వచ్చినప్పుడు వాటికి కాస్తాయి కదా. సో మనం వెంటనే పెద్దవి తీసుకోవాలంటే వేరే వాటికి కావాల్సిన వాటికి పెట్టలేము కదా. సో అందుకని నేను ఇలా తీసుకున్నాను. అండ్ మా ఇంట్లో నాటు గులాబీ చూడండి ఎంత ముద్దుగా ఉందో. అండ్ మందారాలు అయితే చెప్పాల్సిన పని లేదు. మా ఇంట్లో రెడ్ కలరే 2 టైప్స్ ఉన్నాయి. ఇదొక టైప్ అండ్ ఒకటి ఉంది. సో ఇవన్నీ కూడా కొమ్మల ద్వారా మాత్రమే నేను పెంచాను. సో ఇవి కొంచెం వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను వాటిని కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవాలో. బికాజ్ ఇప్పుడు కూడా పెంచుకోవచ్చు ఏదన్నా పాట్స్లో అట్లా పెట్టుకొని, బట్ సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.